జ్యోతి ఓకే సో మనం ఇక్కడ కార్డియాలజీ ప్రొఫైల్ అనేది ప్రతి ఇయర్ మనము అబోవ్ 35 ఇయర్స్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. సో ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొద్దిగా కార్డియాలజీ ప్రొఫైల్లో ఈసీజీ ఎక్కువతో పాటు లైపోప్రోటీన్ ఏ, హెచ్ఎస్సిఆర్పి, తర్వాత టీఎంటీ, మిగతా ప్యాకేజెస్, సో కిడ్నీ పరంగా సిబిసి, ఇవన్నీ కూడా మొత్తం ప్రొఫైల్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఇవన్నీ చేయడం వల్ల ప్రతి సంవత్సరం మనకు ముందే గ్రహిస్తాం అనమాట. సో హెచ్ఎస్సిఆర్పి, లైపోప్రోటీన్ ఏ అనేది కొద్దిగా మనకి ఇవన్నీ ఎక్కువ ఎలివేటెడ్ ఉంటే కొద్దిగా ముందుగానే మనకి కార్డియాక్ ప్రాబ్లం ఉండే విధంగా ముందే గ్రహిస్తాం అనమాట. సో ఈసీజీ ఎక్కువ ప్రకారం కొద్దిగా కార్డియాలజీ పేషెంట్స్ ఉంటారు కదా, ప్రతి 3 months కానీ 6 months కానీ కంపల్సరీ చేయాలి. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో మామూలుగా ఈ టెస్ట్ అయితే చాలా ఖర్చు అవుతుంది. సో ఈ ఆగస్ట్ 15th రోజు సో ప్రతి కార్డియాలజీ పేషెంట్స్, ప్రతి పౌరులు సో అబోవ్ 35 years అంటే కంపల్సరీ స్క్రీనింగ్ చేయించాలి. సో ఇట్లా స్క్రీనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ముందే గ్రహిస్తామన్నమాట. సో ఈవెంట్ అనేది కార్డియాక్ ఈవెంట్ ఉంటుంది కదా, సడన్ కార్డియాక్ డెత్ ప్రివెంట్ చేయగలము. ప్లస్ నీకు హార్ట్ అటాక్ రాకుండా ముందుగానే గ్రహించి మనం టెస్ట్లో అదనంగా నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏం చేయాలి, మెడిసిన్స్తో సరిపోతుందా, ఇవన్నీ చేయగలం. సో ముఖ్యంగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేయాలి. మెయిన్ హైపర్ టెన్షన్, బీపీ, షుగరు, ఇవి మెయిన్ కార్డియాలజీ హార్ట్ పరంగా ఎక్కువ అఫెక్ట్ అయ్యే రిస్క్ ఫ్యాక్టర్స్. బీపీ ప్లస్ డయాబెటీస్ ఎక్కువ ఉంది. ప్లస్ యంగ్స్టర్స్ ఈ మధ్య అయితే 16 yearsకే హార్ట్ అటాక్ వస్తున్నాయి. అరౌండ్ 16 yearsకే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరికీ బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ అయిపోయాయి. స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి ఉన్నాయి కదా. సో ఇవి ఆర్ ద మోస్ట్ డేంజరస్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట కార్డియాక్ అరెస్ట్ అది హార్ట్ అటాక్స్ వచ్చేదాన్ని. సో ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఏం చెప్తున్నానంటే, సో మనం ముందుగానే రిస్క్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేయడం, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవడం, అంటే డైలీ మినిమం 30 minutes వాక్ చేయడం, బ్రిస్క్ వాక్ చేయడం, తర్వాత హెల్తీ డైట్ తీసుకోవడం, సో తర్వాత ప్లస్ హ్యాబిట్స్ అన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయడం. సో దాని జోలికి వెళ్ళకుండా చూడడం. మామూలు పర్సన్ కన్నా హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి మినిమం 60% ఎక్కువ కార్డియాక్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అవన్నీ మన చేతిలో ఉండేవి. సో అవన్నీ మనమే కంట్రోల్ చేసుకోవాలి, ఓకేనా. సో దానివల్ల ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇండిపెండెన్స్ డే సందర్భంగా సో ఇవన్నీ ప్రొఫైల్ అనేది కంపల్సరీ కూడా చేపిస్తే మనం ఏమవుతుందంటే ప్రాబ్లం వస్తేనే హాస్పిటల్కి వస్తాం. ఇండియన్స్, మన భారతీయులు చేసే తప్పు ఏంటంటే ప్రాబ్లం వస్తేనే హాస్పిటల్కి పోతాం. నార్మల్గా ముందే గ్రహించాలి ఏమున్నా కానీ. మామూలుగా మన పల్లెటూరు వాళ్ళు అంతా కానీ ఎప్పుడైనా ప్రాబ్లం హార్ట్ అటాక్ వస్తేనే హాస్పిటల్కి వెళ్తాం, ముందు పోరనమాట. సో అందుకే కంపల్సరీ 35 ఏళ్ళు దాటిన వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా కార్డియాలజీ ప్రొఫైల్ అనేది కంపల్సరీ చేయాలి. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.